దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని మహాకృప చొప్పున ఈ ఉదయకాలమందు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం దైవవాక్య ధ్యానం చేయటానికి మనకు ప్రశస్తమైన సమయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయకాలమందు రెఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం గ్రంథం 31వ అధ్యాయం 17 నుంచి 30 వచనాలను ధ్యానం చేద్దాం. ఇందులో నిజమైనటువంటి విశ్వాసులు ఎప్పుడు కూడా కలవరపడేవారిగా ఉండరు అని యెషయా గ్రంథం 18వ అధ్యాయం 28వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. విశ్వసించువాడు కలవరపడడు. అయితే యాకోబు ఎందుకు కలవరపడుతున్నాడు అనే దానిని మనం పరిశీలిద్దాం. మన జీవితంలో కూడా అనేకమైన సార్లు కలవరపడుతూ ఉంటాం. అనేక అంశాలలో భయపడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, భీతి చెందుతూ ఉంటాం. జేకబ్ కలవరపడటానికి కారణం ఏంటి? అదేవిధంగా మన జీవితంలో కూడా కలవరపడుతున్నామా, నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నామా లేదా అనే దానిని పరిశీలన చేసుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, నీవు నమ్మదగిన వాడువు, వాగ్దానం చేస్తే దానిని తప్పక నెరవేర్చేవాడువు అని మేము దైవ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా పితరుల యొక్క జీవితాలలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మేము నేర్చుకుంటూ, చదువుకుంటూ, ధ్యానించుకుంటూ అనేక విషయాలలో తండ్రి సరి అయిన అవగాహనను పొందుకొనుటకు కృప చూపిస్తున్నారు. మా పేట్రియార్క్స్ జీవితాలను పరిశీలించుచుండగా, యాకోబు యొక్క జీవితమును ఈ సమయంలో పరిశీలన చేయుచుండగా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? దేవుని యొక్క దయ చొప్పున మనం రెఫర్మేషన్ సిరీస్లో ఇప్పుడు 31వ అధ్యాయంలోనికి వచ్చాం. ఆదికాండం 31వ అధ్యాయంలో 16 వచనాలు ఆల్రెడీ ధ్యానం చేసి ఉన్నాము. 14 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాలు వాగ్దాన భూమికి వెలుపల నివసించిన యాకోబును దేవుడు ప్రేరేపించాడు తన ఇంటికి వెళ్ళమని. సో 30వ అధ్యాయం 25వ వచనంలో రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను అని చెప్పాడు. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసం నీకు కొలువు చేశాను, నేను నీ కొలువు చేసిన విధమును నీవెరుగుదువు కదా అని చెప్పాడు. సో ఇక్కడ జేకబ్ దేవుని యొక్క ప్రేరేపణతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పటికే 14 ఇయర్స్ ఇక్కడ ఉన్నాను. 7 సంవత్సరాలు లేయా కోసం, 7 సంవత్సరాలు రాహేల్ కోసం, మొత్తం 14 సంవత్సరాలు నేను నీకు కొలువు చేశాను. ఇప్పుడు నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించేస్తే నేను నా వాగ్దాన భూమికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనకు కొన్ని ఎరలు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు లాబాను అంటే ఇహలోక సంబంధానికి గుర్తు. హీ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం మనలను దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం దూరం అయిపోయేలాగా చేస్తూ ఉంటుంది. దేవుని మాటలను మనం బేఖాతరు చేసేవారంగా చేస్తుంది, నిర్లక్ష్యం చేసేవారిగా చేస్తుంది. అప్పుడు చూడండి, అందుకు లాబాన్ ఏమంటున్నాడు? చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఇలాగే తేనె పూసిన కత్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సాతానుడు కూడా అలాగనే మనల్ని తన యొక్క వలలో వేసుకోవడానికి చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకు లాబాన్ అంటున్నాడు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట విను. అందుకే మనం ఈ లోకం మాట వినకూడదు. ఏది దేవుని మాట, ఏది ఈ లోక సంబంధమైన మాట అనే దానిని గ్రహించగలిగే స్థితిలో క్రైస్తవుడు ఉండాల్సి ఉంటుంది.
నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను. అక్కడి వరకు బాగానే ఉంది. ఇది ఎలా తెలుసుకున్నాడు అంటే శకునం చూసి తెలుసుకున్నాను అని చెప్పాడు. డివినేషన్, దీనిని డివినేషన్ అంటాం. శకునం చూసి. ఎవరి దగ్గర శకునం చూశాడు అంటే ఒక ప్రక్కన యెహోవా వలన నీకు ఆశీర్వాదం వచ్చింది, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలిగింది అని చెప్తూనే నేను నా గృహ దేవతలు ఉన్నారు కదా, ఆ గృహ దేవతల దగ్గర నేను శకునం చూస్తూ ఉన్నాను. అతని ఇంట్లో గృహ దేవతలు, ఐడల్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. సో అదంతా కూడా విగ్రహారాధన ప్రాంతం కనుక అరమియన్ ఆర్ సిరియన్ ప్రాంతంలో అందరూ విగ్రహారాధకులే. లాబాను కూడా విగ్రహారాధన చేస్తున్నాడు. అలాగా వారి యొక్క విగ్రహాల దగ్గర శకునం చూడటం అనేది అన్యులకు ఆచారం. ఎస్పెషల్లీ ఈ మెసొపొటేమియన్ రీజియన్లో నూజీస్ అనేవారు ఉండేవారు, నూజీ తెగవాళ్ళు. ఈ నూజీ తెగవాళ్ళు వారికి ఉన్నటువంటి ఆ హౌస్ హోల్డ్ గాడ్స్ దగ్గరకు వెళ్ళి వారి దగ్గర విచారణ చేస్తూ ఉండేవారు, శకునాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే ఇలాగా లాబాను చెప్తే, నీ శకునం వద్దు, నువ్వు వద్దు, నాకు నా దేశానికి వెళ్ళడమే ప్రాముఖ్యమైన అంశం కాబట్టి ప్లీజ్ లెట్ మీ గో అని అక్కడ చాలా ఖండితంగా చెప్పవలసింది యాకోబు. కానీ చెప్పకుండా ఎప్పుడైతే లాబాను తనను ల్యూర్ చేస్తున్నాడో, అనగా తనకు ఒక ఎర వేసి దానిని అతని ముందు పెట్టినప్పుడు యాకోబు అందులో ఇరుక్కుపోయాడు, అందులో నుంచి తప్పించుకోలేకపోయాడు. అనుకుంటున్నాడు, నా ఇంటి వారి కొరకు నేను సంపాద్యము చేసుకోవాలి అనుకుంటున్నాడు. 30వ వచనంలో నా ఇంటి వారి కోసం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇంకొక 6 సంవత్సరాలు హారాన్లో ఉండిపోవాల్సి వచ్చింది, అన్య దేశంలో ఉండిపోవాల్సి వచ్చింది యాకోబు. తన యొక్క ఇండిసైజివ్నెస్ వలన, లేదంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ని తీసుకోలేకపోవడం వల్ల తాను ఇన్ని సంవత్సరాలు, అనగా 6 సంవత్సరాలు ఎక్స్ట్రా, ఇప్పటికి 14 years ప్లస్ 6 years 20 years అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది అని 31-38లో చెప్తున్నాడు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంచుని అని అంటున్నాడు. సో 20 years ఆఫ్ లైఫ్ ఈ దాసత్వం లేదంటే కొలువు చేస్తూ ఉండిపోయాడు. సో లాబాను అనేవాడు ఈ లోకానికి సంబంధంగా, లేదంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటారు. అదేం చేస్తుందంటే ఈ లోకం మనకు సంపదలను, పాపులారిటీని, ప్రమోషన్స్ని, ఇంకా అనేకమైన విషయాలను మన ముందర పెట్టి దేవుని దగ్గర నుంచి మనం వేరే మార్గంలో వెళ్ళిపోయేలాగా, వేరే డిరెక్షన్లోనికి వెళ్ళేలాగా చేస్తుంది. సో దేవుని సేవించటానికి ముందు ఇహలోకమైన సంపదను సంపాదించుకోవడం అనేది చాలా మంచి విషయం అని యాకోబు అనుకుంటున్నాడు. అందువలన వాగ్దాన భూమికి వెళ్ళే ఆ ట్రిప్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు కొంతకాలం పాటు. సో ఈ విధంగా యాకోబు ఇంకొక 6 సంవత్సరాలు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. 17వ వచనం నుంచి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. 31-17. యాకోబు లేచి తన కుమారులను, భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇసాకు నొద్దకు వెళ్ళుటకు పశువులన్నిటినీ, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. ఇప్పుడు ఈ అధ్యాయం మొదట్లో లాబాను కుమారులు, అలాగే లాబాను యొక్క యాటిట్యూడ్లో డిఫరెన్స్ వచ్చేసింది. ఇంతకుముందు ఉన్నట్టుగా లాబాను యొక్క ముఖం ఉండట్లేదు. అందుకనే హీ కెన్ సీ ద జెలసీ ఆన్ హిస్ ఫేస్. అలాగే వాళ్ళ కుమారుల ముఖాలలో కూడా అదే జెలసీని వారి యాటిట్యూడ్లో కూడా చూడగలుగుతున్నాడు. అప్పుడు నేను వెళ్ళిపోతాను నా పితరుల దేశానికి అని చెప్పి ఆయన నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్న తర్వాత వాళ్ళ భార్యలతో చెప్పాడు. వాళ్ళ భార్యలు అందుకు ఒప్పుకున్నారు.
ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోవడానికి హీ వాజ్ రెడీ టు లీవ్ టు హిస్ ఆర్ రిటర్న్ టు హిస్ ప్రామిస్డ్ ల్యాండ్. చాలాసార్లు వి డోంట్ రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇమీడియట్లీ. ఈ 30వ అధ్యాయం 25వ వచనంలోనే వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. కానీ 6 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత తన తండ్రి తన మామగారు అనేకమైన సార్లు 10 మార్లు నా జీతం మార్చాడు అని చెప్తున్నాడు తన భార్యలతో. మీ తండ్రి నా యొక్క జీతాన్ని ఇన్నిసార్లు మార్చాడు అంటే మోసం చేస్తూ ఉన్నాడు, ఇంకా మోసం చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు తను వెంటనే రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది. దేవుడు ఎప్పుడైనా సరే పిలిచినప్పుడు దానికి మనం వెంటనే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. 17వ అధ్యాయంలో అబ్రహాం చూడండి, 17వ అధ్యాయం 12వ వచనంలో 17-12లో దేవుడు ఒక వాగ్దానాన్ని ఒక కమాండ్ని ఇచ్చాడు. అది ఏంటి అంటే, నీవు 7 సంవత్సరాలు మీలో ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి అని చెప్పాడు. 12వ వచనం, 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనా నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండి చేత కొనబడిన వాడైనా ప్రతి మగవాడు మీలో సున్నతి పొందాలి అని చెప్తే, వెంటనే 23వ వచనంలో అబ్రహాం చూడండి, అప్పుడు అబ్రహాం తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారందరికీ కూడా ఒకే దినమందు గోప్యాంగ చర్మమును సున్నతి చేశాడు అని ఇమీడియట్ రెస్పాన్స్ని మనం చూస్తాం. అలాగే 22వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, అబ్రహామా అని పిలిచి, ప్రభువా చిత్తం ప్రభువా అన్నప్పుడు, నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడిని ఇసాకుని తీసుకొని వెళ్ళి మోరియా దేశం మీద అక్కడ నేను చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుము అని చెప్పాడు. చెప్తే 3వ వచనంలో వెంటనే తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంట కట్టి పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. ఇలాగా అబ్రహాము యొక్క రెస్పాన్స్ చూడండి, ఇమీడియట్ రెస్పాన్స్ని తాను చేయగలుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానికి వెంటనే రెస్పాండ్ అవ్వగలుగుతూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత యూ హ్యావ్ టు క్వికెన్ యువర్ సెల్వ్స్ అని చెప్పి నిర్గమకాండం 12వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు వారు త్వరగా పస్కాను ఆచరించి అక్కడి నుంచి బయలుదేరి ఈజిప్ట్ నుంచి బయలుదేరి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా దే ఫ్లెడ్ ఫ్రమ్ ఈజిప్ట్ నుంచి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. సో దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దానికి వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే ఇలాంటి డిలేసే జరుగుతూ ఉంటాయి. 6 years ఆఫ్ డిలే ఇన్ జేకబ్స్ రిటర్నింగ్ టు హిస్ ప్రామిస్డ్ ల్యాండ్. కనుక మనం వెంటనే రెస్పాండ్ అవ్వాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 60వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని యేసు ప్రభువు 9వ అధ్యాయము 60వ వచనం చూద్దాము. 50వ వచనంలో ఆయన మరి ఒక 59, 60 ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాడు. నా వెంట రమ్మని ఆయన చెప్పినప్పుడు అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అంటే వాళ్ళ తండ్రి గారు చనిపోయారని కాదు, వాళ్ళ తండ్రి గారు బ్రతికే ఉన్నాడు. అయితే నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు అంటే ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు డూ. మా ఫాదర్ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ అంతటిని నేను చేయాల్సి ఉంటుంది. ఆ ఫాదర్స్ బిజినెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ కమ్ అండ్ ఫాలో యూ అని యేసు ప్రభువుకి మనం చేశాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాడు. సో ఇక్కడ మృతుల్ని ఎలా పాతిపెట్టుకుంటారు అని లిటరల్గా మనం అర్థం చేసుకోకూడదు. కానీ
అది ఏ పని చేయవలసిన వారు ఆ పని చేస్తారు, నీవు వచ్చి దేవుని పనిని చేయమని చెప్పాడు. వెంటనే చేయాలని చెప్పాడు. అయితే తాను దానిని చేయకుండా వేరే సాకులను చెప్తూ ఉన్నాడు. ఇలాగూ యాకోబు కూడా దేవుడు చెప్పిన పనిని మాటను వినకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నాడు. అయితే 18 నుంచి 21 వరకు ఆయన చేసిన పని ఏంటంటే, మోసం బాగా అలవాటు కదా యాకోబుకు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అలాగా మోసం అనేది తన రక్తంలో ప్రవహిస్తుంది. మానవులమైన మన రక్తంలో కూడా దేవుణ్ణి మోసం చేసే హృదయం ఉంటుంది. ఆ మోసం చేసే హృదయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క శక్తితో జయించే వారంగా ఉండాలి. సో 18 to 21లో ఏం చేస్తున్నాడు, తన సంపద అంతటిని, అంటే కొంత సంపాదించుకోవాలనుకున్నాడు కదా, దేవుని పనిని పక్కన పెట్టి సంపాదించుకున్నాడు. ఆ సంపద యావత్తును తీసుకొని లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. అక్కడ నుంచి ఉడాయించేస్తున్నాడు, పారిపోతున్నాడు. మోసెస్ కూడా ఏమంటున్నాడు చూడండి, సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుట వలన అతని మోసపుచ్చినవాడయ్యాడు. ఎందుకు అంటే లేబన్కి చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంది. ఏమని? ఇదిగో, నీవు నా జీతాన్ని 10 మార్లు మార్చావు, నీ దగ్గర నాకు ఎంత మాత్రం ఉండటానికి ఇష్టం లేదు, యు ఆర్ వెరీ కనింగ్లీ చేంజింగ్ మై శాలరీ అని చెప్పి తనతో చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా దానిని అక్కడి నుంచి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది. అలా చేయకుండా దొంగచాటుగా పారిపోతూ ఉన్నాడు. అయితే ఈ దొంగచాటుగా పారిపోతున్న సమయంలో తానేం చేస్తున్నాడు, తన భార్య అయిన రాహేల్ ఏం చేసింది అంటే, తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించింది. పనిలో పని ఈమె తన పనిని చక్కబెట్టేసుకుంటూ ఉంది. ఎందుకు రాహేలు గృహ దేవతలను తీసుకొచ్చింది అనే దానిని కూడా మనం పరిశీలన చేయబోతున్నాం. అయితే యాకోబుని గురించి ఒక మాటను మనం చూడాల్సి ఉంటుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చెప్తూ ఉంది, 28:16, విశ్వసించువాడు కలవరపడడు, he will not panic. Here we see Jacob is sneaking into the will of God instead of departing in triumph. ఒక వేడుక చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి తన భార్య పిల్లలను వెంట పెట్టుకొని తన స్వదేశానికి వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది, గ్రాండ్గా ఉండేది. అలా కాకుండా దొంగచాటుగా అక్కడి నుంచి పారిపోవడం వలన తన యొక్క విశ్వాసం మనకు తెలుస్తుంది. ఏంటి అంటే, దేవుని యందు అతనికి విశ్వాసం లేదు. దేవుడు నన్ను వెళ్ళిపోమన్నాడు అంటే దొంగచాటుగా ఎందుకు వెళ్ళిపోమంటాడు? మనం చాలాసార్లు ఏంటంటే, మనం పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పాపం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం? సో వీ హ్యావ్ టు క్లియర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్. వీటన్నింటినీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి ఉన్నప్పుడు మాత్రమే మనం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలుగుతాం. లేదు అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి మనం పరిశుద్ధంగా ఉంటేనే చేయగలుగుతాం, కానీ అపవిత్రతలో జీవిస్తూ దేవుని పనిని చేయలేము. చాలామంది పాపంలో జీవిస్తూనే దేవుని సేవ చేయాలని అనుకుంటూ ఉంటారు. లేదంటే విశ్వాసులే ఉన్నారు అనుకుందాం, పాపంలో జీవిస్తూనే దేవునితో నడవాలని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం కూడా సాధ్యమైంది కాదు, లేదంటే ఎంత మాత్రము దేవుడు మెచ్చేటువంటి పద్ధతి కాదు. మనం మన యొక్క పాపాన్ని విడిచిపెట్టేయాలి. యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు లాబానుకు నువ్వు చాలా స్పష్టంగా చెప్పాల్సి, జేకబ్ స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. నీవు ఇక్కడున్నావా ఏంటి, గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నావా? సరే, నేను బయలుదేరి వెళ్తున్నాను, నా భార్యల్ని, నా కుమార్తెలు, నా బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి. అలా చెప్పకుండా దొంగచాటుగా వెళ్ళిపోతున్నాడు.
ఇదే సమయం అని చెప్పి ఈ దొంగోడి భార్య దొంగ పని చేస్తుంది. రాహేలు ఏం చేసింది? తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగతనం చేసింది. ఎందుకు రాహేలు ఈ గృహదేవతలను దొంగతనం చేసింది అంటే, ఈమె తండ్రిని ఫాలో అవుతుంది. తండ్రి ఏం చేస్తున్నాడు? ఈ గృహదేవతల దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక పక్కన దేవుడు కావాలి, ఇంకొక పక్కన గృహదేవతలు కావాలి. అన్య దేవతల్ని పూజించాలి, అలాగనే సజీవుడైన దేవుడిని కూడా పూజించాలి అంటే అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఐఎమ్ దట్ ఐఎమ్, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, నా మహిమను ఎవరికి నేను ఇవ్వను అని చెప్తున్నాడు. అటువంటిది ఈ దేవుని, మన దేవుడు కావాలి, తర్వాత సిరియన్ గాడ్స్ కూడా కావాలి, ఐడల్స్ కూడా కావాలి తన తండ్రి అయిన లాబానుకు. మరి తండ్రికి జన్మించిన కుమార్తె కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? మరి యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబు ఒక వీక్లింగ్ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ వైఫ్స్. వారి భార్యలను కంట్రోల్ చేయగలిగిన పరిస్థితుల్లో ఏమాత్రం కూడా యాకోబు లేడు అన్న సంగతి మనకి ఇక్కడ కనిపిస్తుంది. So she might be Rachel might still be worshipping those idols. తన తండ్రి యొక్క గృహదేవతలను ఆమె ఇంకా విగ్రహారాధన చేస్తూనే ఉంది, పూజిస్తూనే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. 35వ అధ్యాయం 2-3 వచనాలలో కనుక మనం చూస్తే యాకోబు అంటున్నాడు, తరువాత ఇప్పుడు చాలా బలహీనమైనటువంటి భర్తగా తండ్రిగా ఉన్నాడు. కానీ 35వ అధ్యాయంలో 2-3 వచనాలు, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనం లేచి బేతేలుకు వెళ్దాము అని అక్కడ దేవునికి బలిపీఠం కట్టాలని అనుకుంటున్నాడు. అంటే ఇప్పటి వరకు యాకోబు తన భార్యలు ఈ గృహదేవతలను పూజిస్తూ ఉంటే దానిని ఖండించలేదని మనం అర్థం చేసుకోవాలి. 35వ అధ్యాయం వరకు కూడా ఇక్కడ దిస్ షోస్ ద కంటిన్యూవల్ ప్యాసివ్నెస్ విత్ హిస్ వైఫ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్. యాకోబులో సరైన స్పిరిచువల్ లీడర్షిప్ లేదు. అందుకే తన పిల్లలను, తన భార్యలను దేవుని యొక్క చిత్తంలో నడిపించలేకపోతూ ఉన్నాడు. కొందరు అంటారు, ఎందుకు రాహేలు ఈ గృహదేవతలను తీసుకొని వెళ్ళింది అని అంటే, దీనికి సిరియన్ ఈక్వివాలెంట్ లేదంటే హీబ్రూ వర్డ్ దీనికి ఏంటంటే, ఐడల్స్కి, హౌస్ హోల్డ్ గాడ్స్కి టెరాఫిమ్ అంటారు. ఈ టెరాఫిమ్కి అర్థం ఏంటంటే టు ఎంక్వైర్, అంటే విచారణ చేయటం, టు ఫైండ్ అవుట్. అలాగనే సీకింగ్, ఆర్ వీ కెన్ సే సీకింగ్ డైరెక్షన్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్ గాడ్స్. ఈ గృహదేవతల దగ్గర నుంచి నేను ఏ విధంగా నడుచుకోవాలి, నేనేం మాట్లాడాలి, ఇలాగా వీరు విచారణ చేస్తూ ఉండేవారు. అది వీరికి అలవాటైపోయింది. అందుకనే ఈ డివినేషన్ చేస్తూ ఉన్నాడు. నేను యెహోవా నిన్ను ఆశీర్వదించనని నేను చూశాను అని అనట్లేదు. యెహోవా నిన్ను ఆశీర్వదించానని నా గృహదేవతల దగ్గర నేను శకునం చూసి తెలుసుకున్నాను అని అంటున్నాడు. అటువంటి వాని యొక్క కుమార్తె రాహేలు అదే తండ్రి యొక్క బాటలో నడుస్తూ ఉంటే యాకోబు ఆమెని గద్దించలేకపోయాడు. రేచల్ని కనుక మనం గమనిస్తే ఇవి దొంగతనం చేసిన ఆ కారణంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన దేవుణ్ణి నమ్మకుండా ఈ హౌస్ హోల్డ్ గాడ్స్ని లేదంటే గృహదేవతల్ని నమ్ముతుంది. ఏమనుకుంటుంది అంటే, ఒకవేళ ఈ గృహదేవతలు కనుక లాబాను దగ్గర ఉంటే వెంటనే చూడండి ఎంత క్విక్గా ఆలోచిస్తుందో, దొంగ పనులు చేయడానికి ఎంత ఫాస్ట్గా ఆలోచన చేస్తూ ఉంటుంది మానవుల యొక్క మనస్సు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది. ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తుంది అంటే, ఈ గృహదేవతల దగ్గర తన తండ్రి విచారణ చేస్తే
యాకోబు తన పరివారం అంతా కూడా ఎక్కడున్నారు అనే సంగతిని ఈ గృహదేవతలు ఆయనకి చెప్పేస్తే అక్కడికి వెంటనే వచ్చేస్తాడు. కాబట్టి మేము పారిపోయేటప్పుడు ఈ గృహదేవతలను కూడా తీసుకొని వెళ్ళిపోతే మా నాన్నకి మేము ఎక్కడున్నామో తెలియదు అని అనుకుంటుంది. అందుకని ఈమె దొంగతనం చేసింది అనేది ఇంకొందరి యొక్క ఉద్దేశం. కొందరు ఏమంటారు అంటే ఈ మెసొపొటేమియన్ ట్రైబ్స్లో ఒక ట్రైబ్ ఉంది, అది న్యూజీ ట్రైబ్. ఆ న్యూజీ ట్రైబ్కి సంబంధించిన ఒక బిలీఫ్ ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ గాడ్స్ని ఫ్యామిలీ ప్రాపర్టీగా ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్ కింద ఇవ్వాలనుకోండి, చాలామంది దేవతలు అంటే చాలామంది ఉంటారు కదా, ఈ పెద్ద కొడుకు ఇది, చిన్న కొడుకు ఇది, పెద్ద కూతురికి ఇది, చిన్న కూతురికి ఇది అని చెప్పి ఇలాగ హౌస్ హోల్డ్ గాడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్హెరిటెన్స్ కింద ఇస్తారు. ఇప్పుడు తన తండ్రి వారికి ఇన్హెరిటెన్స్ కింద ఏమీ ఇవ్వడు అని అర్థం చేసుకొని దొంగతనంగా పట్టుకెళ్ళిపోవాలి అని అనుకుంటుంది రాహేల్. మనం చాలాసార్లు ఇటువంటి పనులనే చేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఆయన రక్షించిన తర్వాత మనం జ్యోతిష్కుల దగ్గరికి, ఈ దొంగ ప్రవక్తల దగ్గరికి, ఇంకా శకునం చూసి చెప్పే వారి దగ్గరికి, వీరి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. చిలకలకి ఏం తెలుస్తుంది? చిలక పస్తీలు చెప్పించుకుంటాం. ఆ చిలక దాని సంగతి దానికి తెలియదు. ఆ చిలకతో మనం ఒక కార్డు తీయించి దానిని, ఎంత ఫూలిష్నెస్ అంటే అందులో ఉన్నదాన్ని చదివితే, అంటే మన జీవితాలు కార్డుల్లో రాసి ఉంటాయని అనుకుంటున్నారా? దేవుని యొక్క గ్రంథంలో మన దినములన్నీ కూడా లిఖితములాయను అని కీర్తనకారుడు 139వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఇలాంటి పిచ్చి కార్డ్స్ మీద, లేదంటే చిలక పస్తీ చెప్పే ఆ కార్డ్స్ మీద మన యొక్క జీవితం రాయబడి ఉంటుందా? అది కూడా అందరి జీవితాలు అవే కార్డ్స్లో ఉంటాయి. 100 మంది వెళ్తే ఆ 100 మంది జీవితాలు కూడా ఆ కార్డ్స్లో నుంచే తీస్తారు. ఎంత బుద్ధిలేనితనం ఇది! రక్షణ పొందిన తర్వాత కూడా ఇలాంటి పనులు చేసేవారు అనేక మంది ఉంటూ ఉంటారు. సరే, రాహేల్ యొక్క ఉద్దేశం ఇది. తర్వాత అతను దొంగతనంగా పారిపోయాడు. పారిపోయిన తర్వాత గిలాదు కొండ వైపుకి వెళ్ళిపోయాడు. అది సుమారుగా 482 కిలోమీటర్లు 3 రోజుల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత లాబానుకు తెలిసింది యాకోబు పారిపోయాడన్న సంగతి. ఎప్పుడైతే తాను పారిపోయాడన్న సంగతి తెలిసిపోయిందో వెంటనే తన బంధువుల్ని వెంట పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి యాకోబును పర్స్యూ చేస్తూ యాకోబు వెనకాల వచ్చాడు. 22 నుంచి 24 వరకు చూసినట్టయితే యాకోబు వెంట వెళ్తూ ఉన్నాడు. అయితే దేవుడు రాత్రి వేళ స్వప్నమందు సిరియా వాడైన లాబానుతో మాట్లాడాడు. నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాడు. 20వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన భార్యను తన సహోదరి అని చెప్పాడు. ఆ సమయంలో దేవుడు స్వప్నమందు ఆ అబీమెలెకు రాజునకు ప్రత్యక్షమై చెప్పాడు, జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా, ఈమె ఒకని భార్య అని చెప్పి జాగ్రత్త ఉండమని, చచ్చిన వాడి లెక్కలో ఉండు అని చెప్పాడే. అలాగా ఇక్కడ లాబాను యొక్క ఆలోచనలు, అతని యొక్క స్కీమ్స్ అన్నీ తెలుసు కాబట్టి జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాడు. ఆ తర్వాత లాబాను యాకోబుని కలుసుకున్న తర్వాత, ఎందుకు నన్ను నీవు మోసపుచ్చావు? నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? ఎందుకు ఇలా తీసుకుపోయావు? నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? ఇంకా అంటున్నాడు, మరి చేసేవాడో లేదో నిజంగా తెలియదు కానీ సంభ్రమంతో, పాటలతో, మధ్యలతో, సితారాలతో నిన్ను సాగనంపేవాడిని కదా. అయితే నీవు నా కుమారులను కుమార్తెలను, అనగా మనవనులు మనవరాలను గురించి కూడా చెప్తూ ఉన్నాడు, నన్ను ముద్దు పెట్టుకొనీక పిచ్చి పట్టినట్లు, అంటే ఫూలిష్గా ఇలా చేశావు. మీకు హాని చేయుటకు నా చేత అవును. ఇదే తన యొక్క ప్లాన్. హాని చేయాలని బయలుదేరితే దేవుడు చెప్పాడు బీ కేర్ఫుల్ అని.
సో నేను నీకు హాని చేస్తాను. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకుము అని నాతో చెప్పాడు. నీ తండ్రి ఇంటి మీద బహువాంఛ గలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళు. సరే, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, అంతేగాని నా దేవతలను ఏ విధంగా నువ్వు దొంగతనం చేస్తావు అని యాకోబుని అడిగాడు. ఇదంతా అక్కడ యాకోబు యొక్క ఫెయిల్యూర్ వల్లే. ఎందుకంటే ఈ గృహదేవతలను తీసుకొస్తున్న సంగతిని తాను కనిపెట్టలేకపోయాడు. లేదు అంటే తన భార్యలకు తన దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పలేకపోయాడు. అందువలనే తన భార్యలు ఈ ఈ ఈ ఐడల్స్ని, ఈ ఇమేజెస్ని వారు తన భార్య అయిన రేచల్లో తీసుకొని వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ జేకబ్. ఈ ఉదయకాలం అందు దేవుడు మనలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏంటంటే, డూ యూ హ్యావ్ స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీస్? నీవు తల్లివైనా తండ్రివైనా సరే, నీ బిడ్డలను దేవుని యొక్క మార్గంలో పెంచడానికి నీవు ఎలాగో పాటుపడుతున్నావు, వారికి దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మాటలను నీవు తెలియచేయగలుగుతూ ఉన్నావా లేదా? తెలియచేయకపోతే ఒకానొక సమయంలో ఇటువంటి అవమానాన్ని మనం పొందవలసి వస్తుంది. నువ్వు పోతే పోయావు, కానీ నా విగ్రహాలని నీవు ఎలాగ తీసుకొని పోతావు అని లాబాను యాకోబుతో అనటానికి కారణం ఏంటంటే, తన యొక్క చేతగానితనం. మనం చేతగాని వారంగా ఉండకూడదు. మన కుటుంబాలను మనం సరి అయిన రీతిలో పరిపాలించుకునే వారంగా ఉండాలి అని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం విశ్వాసం ఉంచిన వారం కలవరపడం. యాకోబు యొక్క రెస్పాన్స్ ఏంటంటే, నేను గనక పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే నీవు వాళ్ళని నాతో కూడా పంపకుండా బలవంతంగా తీసేసుకుంటావేమో అని అనుకున్నాను అని చెప్తాడు. దేవుడు నీ పక్షాన ఉంటే ఇప్పుడు లాబానుతో మాట్లాడాడా లేదా? నీవు ఆయనతో జాగ్రత్తగా ఉండు అని ముందుగానే చెప్పాడు కదా. దేవుడే చూసుకుంటాడు. నీ భార్యల్ని, నీ పిల్లల్ని తన తండ్రి దగ్గర ఎందుకు విడిచిపెట్టేస్తాడు? నీ భార్యల్ని, నీ పిల్లల్ని నీతోనే పంపిస్తాడు. నమ్మటం కావాలి. నమ్మకత్వం లేకపోతే మనం క్రైస్తవ జీవితాలను ఏమాత్రము జీవించలేము. మూడవదిగా, మనం రక్షింపబడిన తర్వాత శకునాలు చూడటం అనేది, అంటే ఇప్పుడు ఎవరైనా దేవుని చిత్తాన్ని చెప్తారా అని అడగటానికి వెళ్ళటాన్ని కూడా నేను శకునం అనే అంటున్నాను. ఎందుకంటే దేవుడు నీకు నాకు మధ్యన ఇంకెవరిని మీడియేటర్ని పెట్టలేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్. You can pray in the presence of the Lord and you can understand what the Lord is speaking to you. నీకేం చెప్తున్నాడు, ఏ విషయమైనా సరే దేవుని దగ్గర విచారణ చేయాలి, కానీ మనుషుల దగ్గర విచారణ చేయడాన్ని శకునం అనే పిలుస్తాము. సో ఆ విషయాలలో శకునాలు చూచేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ ఉదయకాలం అందు ఈ పనులన్నీ మానుకోండి. దేవుని చిత్తాన్ని చేయండి. దేవుని దగ్గర విచారణ చేయండి. దేవుణ్ణి నమ్మండి. భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనల్ని పిరికి వారిగా చేయలేదు. ధైర్యం కలిగిన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన మీద ఆధారపడుతూ మనం జీవించినప్పుడు ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురు కావన్న సంగతి జ్ఞాపకంలో ఉంచుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా, మా దేవా, మా రక్షక, విశ్వసించువాడు కలవరపడు అని యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చెప్తూ ఉంది. యాకోబు విశ్వసించకపోవడాన్ని బట్టి భయపడుతూ ఉన్నాడు. దొంగతనంగా తన భార్య పిల్లలను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన మరి వేడుకగా వెళ్ళవలసిన వాడు దొంగతనంగా పారిపోవలసి వచ్చింది. ఎందుకంటే తనకు మీ మీద సరి అయిన విశ్వాసం లేదు. మేము కూడా అనేకమైన సార్లు మా విశ్వాసంలో ఇదే డెఫిసిట్లో ఉండిపోయి మీ మాటలను మేము సరి అయిన రీతిలో అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అలాగే మీ మాటలను చదివి అర్థం చేసుకోవటానికి బదులు మనుషుల దగ్గరకు వెళ్ళి మేము వారి సహాయాన్ని కోరుకుంటున్నాం. తద్వారా మేము మోసపోతూ ఉన్నాం. ఏదైనప్పటికీ మీ వద్దనే మేము విచారణ చేసే వారంగా ఉండాలి, కానీ
ఈ లోకంలో మనుషుల యొద్దకు మేము వెళ్ళకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభువా, మేము ధైర్యవంతులంగా జీవించటానికి కృప చూపించమని వేడుకుంటూ ఈ ఉదయకాలమందు మా ప్రియులను మమ్మలను బలపరిచి మీ బిడ్డలుగా జీవించటానికి ధైర్యమును శక్తిని అనుగ్రహించమని, ప్రతి విషయంలో కూడా మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటానికి కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మను ఆత్మీయంగా ఆశీర్వదించును గాక.